ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళని ఉద్దేశించి, దాని తర్వాత చాలా మంది రియాక్ట్ అయ్యారు. అందులో నా అన్వేష్, అవినాష్ కూడా ఉన్నారు. సో ఆయన కామెంట్స్ ఎలా అంటే చాలా మితిమీరిపోయినాయి అనమాట. అంటే తనకి వ్యూస్ రావాలనో లేకపోతే ఏ ఉద్దేశంతో ఆయన ఆ కామెంట్స్ చేశారో ఆయనకే తెలియాలి. తీరా చూస్తే ఇప్పుడు మనకు ఆ వీడియో ప్రూఫ్ కూడా లేదు, డిలీట్ చేయడం జరిగింది. సో మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ యూసామన్ రవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళని ఉద్దేశించి, ఆల్రెడీ శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈయన అంతకు మించి అంటే ఆ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయి ఇక్కడ దేశాన్ని, పురాణాల్లో ఉన్నటువంటి మహిళల్ని, ప్రజెంట్ ఉన్నటువంటి మహిళల్ని కొంతమంది స్పెసిఫిక్గా పర్సనల్గా కూడా ఆయన అటాక్ చేయడం జరిగింది ఆ వీడియోలో. సో అసలు అన్వేష్ ఈ విపరీతమైనటువంటి ఈ ధోరణికి లోన్ అవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు? మనం ఎలా తీసుకోవాలి దీన్ని? మీరు అన్వేష్ వీడియోలు అంటే ఇది లెట్స్ మేక్ ఇట్ as మోర్ as a డిస్కషన్. అంటే మీరు అన్వేష్ వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేనా? నిజం చెప్పాలండి, చూడనండి. ఓకే, ఎందుకు చూడరు? అంటే చూసేలా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసే విధంగా ఆ వీడియోస్ ఉండవు కాబట్టి నేను అన్వేష్ వీడియోస్ చూడను. పక్కన ఒక అమ్మాయిని పెట్టుకొని ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా నుంచోబెట్టి, నేను ఆటగాడిని, నేను 1500 పిచ్చుల మీద బ్యాటింగ్ చేశాను ఇలా అంటే గాని వాడి వీడియోస్ అన్ని వల్గర్ గా ఉన్న వీడియోస్. వెనకాల రెస్టారెంట్ పేరు ఒక వల్గర్ గా ఉంటుంది. వాడు పట్టుకునే బాటిల్ కాళికామాత బాటిల్ అంటాడు. సో అందుకని వాడి చూసే వీడియోలు డెఫినెట్ గా ఉంటుంది. అన్వేష్ లాంటి వాడు మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడగలుగుతాడు అని మీరు నమ్ముతున్నారా? యూ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్సో అన్ యాంకర్. నేనైతే నమ్మనండి. అసలు ఎవరికి ఆ రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. షీ ఓన్లీ టేక్స్ ద డెసిషన్, అంతే. సో నాది కూడా మోర్ ఆర్ లెస్ మీ ఒపీనియనే అండి. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది 100% రైట్ అనట్లేదు. అండ్ ఆయన ఎందుకు ఆ బూతులతోని మాట్లాడాడు, సామాన్లని మాట్లాడాడు, తర్వాత ముండా గిడ్డా అని మాట్లాడాడు. సో దానికి క్షమాపణ చెప్పాడు కాబట్టి శివాజీ గారిలో ఉన్న మిసోగైనిస్ కి ఐ వుడ్ సే గ్రో అప్ మ్యాన్ అని వదిలేయడం తప్ప ఇంకే చేసేది ఏం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ఈ పర్టికులర్ టాపిక్ మీద డబ్బులు చేసుకుందామని ఆశతో వచ్చిన గుంటనక్క మన అన్వేష్ గారు. వాడొచ్చి ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. దాంట్లో ద్రౌపది మాత ఎందుకు వచ్చారు, లేకపోతే సీతాదేవి ఎందుకు వచ్చారు, అంతకు ముందు కాళికా మాత బియ్యర్ అన్న ఎందుకు అన్నాడు. నేను ఎప్పుడో చెప్పినట్టు వాడు ద మూమెంట్ వెంకటేశ్వర స్వామిని డబ్బుల గురించి వాడుకుందాము అని వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టి ఎప్పుడైతే ఇట్లా అన్నాడో అప్పుడే వాడి పతనం మొదలైంది. ఒక 9 నెలల కిందటే వాడి పతనం మొదలైంది. సో ఎవరైనా టచ్ చేయకూడదో వాళ్ళనే టచ్ చేస్తున్నా అంటే ఇతననే కాదు, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. సో పర్టికులర్ గా శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్, దాని తర్వాత అనసూయ గారు రియాక్ట్ అయిన దానికి సంబంధించి ఆ రెండింటిని బేరీజ్ వేసుకుని వీళ్ళ మాటలకి హద్దు లేకుండా పోతుంది. సో ఇవన్నీ కేవలం న్యూస్ కోసమే అని చెప్పేసి కొంతమంది వాదన. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి అనసూయ గారి వాదన గాని, నాగబాబు గారి వాదన గాని, శివాజీ గారి కామెంట్స్ కానీ ఏది ఒక హేతుబద్ధకంగా లేదు. అంటే నాట్ జస్టిఫైడ్. ఇంకెవరో ఆయన ప్రొడ్యూసర్ ఎవరో ఏ బట్టలు సర్ది చెప్పిన మాట వినక్కర్లేదు అనుకుంటా ఆయన ఎందుకు మాట్లాడాడు. సో మోర్ ఆర్ లెస్ నాకు ఏమనిపిస్తుంది అంటే బట్టలు అన్నవి డెఫినెట్ గా ఎవరి కంఫర్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవాల్సిందే. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో శారీ వేసుకొని స్విమ్మింగ్ అయితే చేయలేరు కదా. అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేసే ఒక ఉమెన్ డెఫినెట్ గా షార్ట్ వేసుకొని పరిగెత్తాలి.
శారీ వేసుకొని అయితే పరిగెత్తలేరు కదా. అవును. లేకపోతే జావ్లిన్ త్రో వేసుకోండి, లేకపోతే బాక్సింగ్ మ్యాచ్ లో వేసుకోండి. మేరీ కామ్ లాంటి వాళ్ళు ఇప్పుడు చీర వేసుకొని బయటకి అయితే చేయలేరు కదా. అవును. సో సందర్భానుసారం ఇప్పుడు వర్క్ అది ఇప్పుడు మీరు మీ మీ వర్క్ స్ట్రీమ్ యాంకరింగ్. సో మీరు మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది, నేను ఎందులో బాగా ప్రజెంటబుల్ లాగా కనిపిస్తాను అని అది మీ డెసిషన్. దాని గురించి కామెంట్ చేసే హక్కు ఆ మీ మీ తల్లిదండ్రులకి, మిమ్మల్ని కట్టుకున్న వాడికి తప్ప ఇంకొకరికి ఉండదు అని నా ఉద్దేశం. సో అలాగే రవి గారు, ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కూడా కామెంట్ చేయడం జరిగింది కదా, అనసూయ పెళ్ళైంది కాబట్టి నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి బికినీలు వేసుకొని తిరుగుతావు అనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పెళ్ళి అయితే ఈ రకంగానే బట్టలు వేసుకోవాలి, ఆ రకంగా బట్టలు వేసుకోకూడదు అని ఎక్కడైనా రాసి రాజ్యాంగంలో ఉందంటారా? అది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అండి. డ్రెస్సింగ్ అన్నది వాళ్ళు ఉన్న ఫీల్డ్ ప్రకారము వాళ్ళ పర్సనల్ చాయిస్. అంటే వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి. ఇప్పుడు ఒక కార్పొరేట్ మీటింగ్ కి మీరు 3-piece సూట్ వేసుకొని వెళ్ళాలి, అది డ్రెస్ కోడ్ అంటారు. అక్కడ మీరు చీర కట్టుకొని వెళ్ళారు అనుకోండి, సో ఆబ్వియస్ గా మీ ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కానీ మీ ప్రెజెంటబిలిటీ మీద కొంచెం జడ్జ్ చేస్తారు. సో ఇప్పుడు గుడికి 3-piece సూట్ వేసుకొని వెళ్ళారు అనుకోండి, అది తప్పు. అక్కడ సాంప్రదాయ పరంగా వెళ్ళాలి. ఆబ్వియస్లీ. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా మంది మగవాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని అంటే, ఆడవాళ్ళు ఇలానే ఉండాలి, ఇలా ఉంటే వాళ్ళ మంచోళ్ళు, ఇలా ఉంటే వాళ్ళ గొప్పోళ్ళు అనేటువంటి ఇమాజినేషన్ అజంప్షన్స్ లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అని నేను అంట. మీరేమంటారు? నా తెలిసి అలా ఎవ్వరు లేరండి, అలా ఎవ్వరు లేరు. మీరు ఒక్కరు లేరన్నంత మాత్రాన అందరూ లేరనద్దు. చాలా మంది నా సరౌండింగ్ పీపులే ఉన్నారు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అయితే మీరు అన్ఫార్చునేట్లీ మిసోగైనస్ మధ్యలో ఉన్నారు అన్నమాట. వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ గ్రో అప్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి ప్లెడ్జ్ తీసుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళలోనూ సిస్టర్ ని చూడాల్సిన అవసరం లేదు, కానీ తోటి మనిషిని మనుషులాగా చూడాలి. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, తోటి మనిషిని మనుషులాగా చూడాలి. ఇప్పుడు కాళ్ళు ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు నేను ఇట్లా వెళ్ళాను. ఇప్పుడు ఇందులో కూడా నా స్కిన్ కనిపిస్తోంది. ఇది తప్పు అంటే నేను ఇంకేం చెప్పలేను. ఎగ్జాక్ట్లీ. అంటే పురుషాధిక్య ప్రపంచంలో ఉంటున్నాను కాబట్టి, మహిళలు అందరూనే బ్రతుకుతున్నారు కాబట్టి, బ్రతకాలి కాబట్టి మగవాళ్ళ ఆలోచన విధానం అనేది అంటే మారేటువంటి అవకాశమే లేదంటారా? వీళ్ళు ఇలానే ఉంటారా? ఏదైనా కానీ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇంతే ఉండాలి, వీళ్ళు వేరే మోడర్న్ గా ఉండకూడదు. మోడర్న్ గా కనుక డ్రెస్ వేసుకున్నారు అంటే దే ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఆ పేరు నేను దిగలేను. ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలో ఇప్పటికీ ఉన్నారు మగవాళ్ళు. నేను చూపిస్తాను మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జాంపుల్స్ చూపించేదంటే ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళంటే, ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు. గరికపాటి గారు ఏమని చెప్పారు? ఆడవాళ్ళు, గృహిణీలు, స్త్రీలు చీరలు కట్టుకుంటే మంచిది, అదే మన సాంప్రదాయము, అందులోనే నిండితనం ఉంటుంది అని అన్నారు. ఆయన చెప్పింది ఎవరు? ఆయన ప్రవచనాలు వినడానికి వచ్చిన వాళ్ళకి ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆయన రోలే సాంప్రదాయాన్ని, ధర్మాన్ని ప్రజలకి తీసుకెళ్ళటం, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం, మన విలువలు చెప్పటం. సో ఆయన చెప్పడంలో ఆయన ఒక ఒక సత్సంగంలో చెప్పడము వేరు. అదే ఆయన ఒక కార్పొరేట్ ఈవెంట్ కి వెళ్ళి మీరందరూ ఇలా బట్టలు వేసుకున్నారు అందుకని మీ క్యారెక్టర్ బ్యాడ్ అనటం వేరు. సో శివాజీ గారు చేసింది ఏంటి అంటే, ఆయన ఫిలిం ఫ్యాటర్నిటీలో ఉండి ఆయన ఇప్పుడు ఫిలిం లో గానీ న్యూస్ ఛానల్స్ లో గానీ డ్రెస్సెస్ డిసైడ్ చేసేది ఎవరండి? కాస్ట్యూమ్ డిజైనర్ కి చెప్పాల్సిన మాట ఆయన పబ్లిక్ గా తీసుకొచ్చి మొత్తం ఆడవాళ్ళకి డైరెక్టర్ డిసిషన్ ఉంటది, ప్రొడ్యూసర్ డిసిషన్ కూడా ఉంటదండి. ఆర్టిస్ట్ హీరోయిన్ ఏ బట్టలు వేసుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాళ్ళు ప్రెషర్ చేస్తారు సమ్ టైమ్స్. ఆ విషయం అందరికీ తెలుసు. నేను చేయట్లేదు.
ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ని ఇదే ముక్క భూమికకి ఎందుకు చెప్పలేకపోయారు మిస్సమ్మలో? భూమిక క్యారెక్టరైజేషన్ ఏంటి అందులో? ఒక CEO ఆఫ్ ది కంపెనీ. సో అక్కడ భూమికకి చెప్పలేరు. లయ గారిది ఆ మూవీలో ఒక ట్రెడిషనల్ హౌస్ వైఫ్ క్యారెక్టర్. సో ఆవిడికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్క హీరోయిన్ గాని, ఒక్కొక్క క్యారెక్టర్ గాని దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. ఈ మాత్రం తెలియకుండా ఆయన మాట్లాడాడు అని అనుకోలేదు. నాకు తెలిసి ఆయనకి ఏదో కోపం ఉంది. ఆయన కూడా పాపులారిటీ గురించి ఏదో ఒక మాట వదిలేస్తే నన్ను కూడా మెచ్చుకుంటారా అనుకున్నారేమో. అన్ఫార్చునేట్లీ అలా కాలేదు. మహిళా కమిషన్ ముందుకెళ్ళి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పుకున్నారు, అయిపోయింది అక్కడతో. ఎస్, అవును. ఈవెన్ చాలా మంది ఈ నెగిటివ్ కామెంట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మామూలుగా జనరలైజ్ గా చూసుకుంటే ఈ లేడీస్ కూడా శివాజీ గారు చేసిన కామెంట్స్ సంబంధించి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఎక్కువ తీసి సాగదీసి లాగదీసి ఎక్సెస్ చేస్తున్నారు అనిపిస్తుంది కామెంట్స్ కోసం. అంటే ఇట్స్ లైక్ అంటే వ్యూస్ రావడం కోసం, ఇందాక అన్వేష్ ఏదైతే చేసినటువంటి ఉందో తన వ్యూస్ పెంచుకోవడం కోసమో, తనకి ఫేమ్ పెంచుకోవడం కోసమో. నా దృష్టిలో శివాజీ గారు, అనసూయ గారు, నాగబాబు గారు లేకపోతే కామెంట్స్ చేసే వాళ్ళు చేసింది తప్పు అయితే అన్వేష్ చేసింది మటుకు పాపం. ఎందుకంటే ఆయన దేశాన్ని, సనాతన ధర్మాన్ని కూడా అదే తప్పునన్నా క్షమించచ్చు కానీ డెఫినెట్ గా పాపాన్ని అయితే క్షమించలేము. సో అందుకని అంటే ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా పాత వీడియో డిలీట్ చేసి కొత్త వీడియో నేను అలా అనలేదు, నేను సీతాదేవిని ఏం కామెంట్ చేయలేదు, నేను ఎవరిని ఏం అనలేదు, పాయింట్అవుట్ చేయకూడలేదు, బట్ నేను ఇలా అన్నాను అని చెప్పేసి అని చేస్తున్నారని అంటున్నారు. ప్రతి వీడియోలో వాడు ఎక్కడో అక్కడ ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూనే ఉంటాడు. ఆటగాళ్ళ పోటీలు అంటాడు. బ్యాంకాక్ వెళ్ళి వాళ్ళని వీళ్ళని రేట్లు అడుగుతూ తిరుగుతూ ఉంటాడు. నేను 1500 పిచ్చుల మీద బ్యాటింగ్ చేశాను అంటాడు. నేను మొగ వ్యభిచారిని అని వాడే అనుకుంటాడు. ఇండియానేమో ఒక చెత్తబుట్టతోనే పోలుస్తాడు. అమ్మవారినేమో రేప్ అయింది అని మాట్లాడతాడు. సో వాడు ఒక సైబర్ టెర్రరిస్ట్ అయిపోడు అంటాడు. వాడు ఒక సైకోపాత్, మిసోగైనిస్ట్, నార్సిస్టిక్ బిహేవియర్ అంతే. సో తన మీద అట్లాంటి వాడికి చీర కట్టుకున్నా ఒకటే, మోడర్న్ టీ షర్ట్ వేసుకున్నా ఒకటే, వాడికి చెట్టుకి చీర కట్టినా దాని చుట్టూ తిరిగే చెక్కనా కొడుకాడు. అంతకన్నా ఏమనలేదా అని. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటది. సో అట్లీస్ట్ మనం ఏ సెంచరీలో ఉన్నామో, ఎక్కడున్నాం, ఎంత డెవలప్ అవుతున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు, అట్ ద సేమ్ టైం మగవాళ్ళు ఇద్దరూ ఆలోచించుకోవాలి. సో డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళు క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పేసి అసాసినేషన్స్ అనేది చేయకూడదు. ఆ ఒక్కటి ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆన్ మై డ్రెస్సింగ్ యాజ్ వెల్. మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.